విశ్వామిత్రుడు ఈర్ష్యాసూయలతో వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమాన్ని దగ్ధం చేసిన తర్వాత ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వశిష్ఠుల వారి యొక్క 9 కుమారులు అగ్నికి ఆహుతైపోతే ఆ పుత్రశోకంతో ఆత్మహత్య చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎంతైనా పుత్రశోకం మించిన శోకం లేదు. అందుకే అశ్వత్థామ అతః కుంజరహ అని ధర్మరాజు, కుంజరము అంటే ఏనుగు, అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయింది అని ధర్మరాజు చెప్పినప్పటికీ కూడా ఆ మాట ఏనుగు అనేది కూడా తీసుకోకుండా అశ్వత్థామాహత అన్నంతవరకే తీసుకుని గ్రహించి అశ్వత్థామ అతః అనగానే ద్రోణాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేసేస్తారు పుత్రుడి మీద ఉండేటటువంటి ప్రేమతోటి. అలాంటి ప్రేమ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది, ప్రతి తండ్రికి ఉంటుంది. అందులోనూ ఋష్యాశ్రమంలో ఉన్నటువంటి వారికి ప్రతి జరాయుజములు, అండజములు, ఉద్భుజములు, స్వేదజములు అనేటటువంటి 4 రకాలైనటువంటి ప్రాణికోటి మీద కూడా ఉంటాయి. అలాంటిది వారి కుమారులు మరణించినప్పుడు, నిష్కారణంగా మరణించినప్పుడు ఆ దుఃఖంని ఓదార్చడానికి మాటలు సరిపోవు కదా. అందుకని ఈయన మరో రకంగా ప్రాయోపవేశం చేయదలుచుకున్నారు. ఎప్పుడైతే అగ్నిలో ప్రాయోపవేశం చేద్దాం అనుకుంటే అగ్నిదేవుడు భయపడి ఆ యొక్క అగ్ని స్వభావాన్ని కోల్పోయి, అగ్ని యొక్క తన స్వభావాన్ని కోల్పోయి చందన పంకశీతలంలాగా చల్లదనంగా మారిపోయాడో అగ్ని, ఆ ఆత్మహత్య ప్రయత్నం విఫలమైంది. రెండవ ప్రయత్నం చేస్తున్నారు నన్నయ్య గారి పద్యం. పంపిన శోకభారమున బ్రాహ్మణ విమోక్షము గోరి కంఠదేశంబున రాయిగట్టుకుని సన్మునినాథుడు నిశ్చితాత్ముడై అంబుది జొచ్చినంగడు భయంబడి వార్ధిల సత్తరంగ హస్తంబుల నెత్తిపట్టే ఉచిత స్థితి తీరము చేరగ అమ్ము నిన్న. నన్నయ్య గారి పద్యం. పంపిన శోకభారమున, పంపిన అంటే పెచ్చరిల్లిన, హెచ్చించిన, పెనుదుఃఖం, విజృంభించిన అనేటటువంటి నానార్థాలు వస్తూ ఉంటాయి, పర్యాయ పదాలు. ఆ శోకభారంతో, హెచ్చించినటువంటి శోకభారంతో పంపిన శోకభారమున ప్రాణ విమోక్షము కోరి, ప్రాణమునకు విమోక్షము, మోక్షము మరణమే, అంచేత ప్రాణ విమోక్షము కోరి అంటే మరణాన్ని కోరి, ప్రాణ విమోక్షము కోరి కంఠదేశమున రాయి కట్టుకొని, కంఠానికి ఒక పెద్ద బండరాయిని కట్టుకుని అంబుధి వచ్చినన్, అంబుధి అంటే సముద్రం, సముద్రంలోకి దూకివేశారు, సముద్రంలోకి ప్రవేశించారు. మామూలుగా అయితే సముద్రంలోకి వెళితే ఎక్కడైనా ఒడ్డుకు కొట్టుకుని వచ్చేస్తానేమో, లేదా విరమించుకుంటానేమో, లేదా మరొక రకమైనటువంటి బాధతో, శారీరక తాపంతో, బాధతోటి నేనే వెనకంజి వేస్తానేమో, అలా జరగడానికి వీలు లేదు అని ఒక పెద్ద బండరాయిని కూడా కట్టుకుని, బండరాయితోటి పాటుగా తన శరీరం ఉంటే లోపలికి సముద్రంలోకి, గర్భంలోనికి ప్రవేశించేయచ్చు. ఆ రకంగా ప్రాణ విమోక్షణం, ప్రాణాన్ని త్యజించేద్దాము అనుకుని సముద్రంలోకి ప్రవేశించారు. అంబుది జొచ్చినంగడు భయం పడే, వెంటనే అయ్య బాబోయ్ అని, అమ్మ బాబోయ్ అని సముద్రుడు భయపడిపోయాడు. కడు భయం పడే వార్ధి మేఘల నిఖిలోన్నత, ఆ సముద్రము ఆ యొక్క ఈ వశిష్ఠుల వారిని తమ యొక్క హస్తములు అనేటటువంటి తరంగములతోటి, అంటే కెరటములు అనేటటువంటి చేతులతోటి ఆ సముద్ర తీరానికి ఈయన్ని సురక్షితంగా చేర్చేసిందిట. ఆ రకంగా పంపిన శోకభారమున ప్రాణ విమోక్షము గోరి కంఠదేశంబున రాయిగట్టుకుని సన్మునినాథుడు నిశ్చితాత్ముడై అంబుది జొచ్చినంగడు భయంబడి వార్ధి హస్తంబుల నెత్తిపట్టే ఉచిత స్థితి తీరము చేరగ అమ్ము నిన్న. ఆయన పూర్వము
బండరాయి కట్టుకోవడానికి పూర్వము ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి యథాతథ స్థితితోటి ఆయన్ని ఒడ్డుకు చేర్చిందిట. సముద్రుడు కూడా ఆయన యొక్క మరణాన్ని అంగీకరించలేదు. ఆయన సముద్రంలో కలవడానికి అడిలిపోయాడు ఈ సముద్రుడు. ఆ రకంగా వశిష్ఠుల వారి యొక్క రెండవ ప్రయత్నం, ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది. నా యొక్క ఈ పద్య విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, ఈ పురాణోక్తం మీకు నచ్చినట్లయితే, ఈ ప్రవచనం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పొదుళ్ళపర్తి.